ఈ మట్టల ఆదివారాన్ని గురించినటువంటి ప్రత్యేక సందేశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఆయన ఒలీవల కొండల దగ్గరనున్న ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చివరిసారిగా యెరూషలేము అనేటువంటి పట్టణానికి వస్తూ ఉన్నాడు. అయితే ఆ పట్టణానికి సమీపంలో బేతనియా అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఇద్దరు శిష్యులను పంపిస్తున్నాడు. ఎందుకు అంటే గాడిదని తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఇక్కడ శిష్యుల్ని గురించి మనం ఆలోచన చేస్తే వారిలో విధేయత మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎవరికైనా ఒక ఇద్దరిని పిలిచి అదిగో అక్కడ జయశ్రాల దగ్గర గాడిద ఉన్నాయి ఒక ఇంటికాడ పోయి తీసుకొని రండి అంటే మీరు ఎంతమంది పోతారు? ఒకవేళ పోవాలని మీ మనసులో అనిపించినా మీకు మళ్ళీ ఇంకో ప్రశ్న ఎదురవుతుంది. ఏరే వాళ్ళ గాడిదని మనం ఎట్లా తీసుకొని వస్తే ఎలాగా తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం చెప్పాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? పలానా దగ్గరకు పోండి, 2 గాడిదలు ఉంటాయి, ఆ గాడిద పిల్లని ఎత్తుకురమ్మంటున్నాడు. అయితే శిష్యులు ఎదురు ప్రశ్న ఇవ్వకుండా వాళ్ళు యేసయ్య చెప్పినట్టుగా వెళ్ళిపోయారు. విధేయత అంటే చెప్పినట్టుగా వినిపోవటమే, దాన్ని చేయటమే విధేయత. యేసుప్రభు యొక్క శిష్యుల్లో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండోది, సరే వీళ్ళకి విధేయత ఉంది, వీళ్ళు పోయారు, ఇప్పుకొని వస్తారు. ఆ గాడిద ఇంటి వారు వచ్చి అడిగారు, ఎందుకయ్యా మీరు మా గాడిద ఇప్పుకొని పోతున్నారని. అప్పుడు యేసుప్రభు చెప్పినట్టుగానే చెప్పారు వాళ్ళు. ఏమని? ఇది ప్రభువునకు కావాల్సి ఉందని చెప్పగానే, ప్రభువునకు కావాల్సి ఉందనే మాట ఎప్పుడైతే వాళ్ళు విన్నారో ఇంకా ఏం ఆక్షేపణ చెప్పకుండా అట్టే తీసుకోబండి అని చెప్పి సమర్పించేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క మాటిని మనం ఏ పని మీద పోయినా ఆ పనిలో ఏ ఆటంకాలు వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా. ఒక పని మీద మనం పోయాం, ఆయన మాటిని, అక్కడ కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు, రావని చెప్పలేము. వచ్చినా సరే అవి సాల్వ్ అయిపోతాయి. యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఆ ఇంటి వారికి చెప్పారు, ఏమని? అది యేసయ్యకి కావాలి అని చెప్పి. అదే యేసయ్యకి కావాలన్నప్పుడు వారు ఇంకొక మాట అనొచ్చు, యేసయ్యకి కావాల్సింది కొనుక్కోండి అయ్యా, మాదెందుకు ఇస్తామో అనొచ్చు. కానీ వాళ్ళు యేసు ప్రభు అని చెప్పగానే, ఆ పేరు చెప్పగానే, ఆ దేవుడికి మా గాడిద ఇవ్వటం మా భాగ్యం కదా, తీసుకోబోండి అన్నారు. అంటే అక్కడ ఏం కనిపిస్తుందంటే వాళ్ళ సమర్పణ కనిపిస్తూ ఉంది. ఎవరిలో? గాడిద గల యజమాని వాళ్ళలో దేవునికి సమర్పణ కనిపిస్తుంది. ఇప్పుడు గాడిద అంటే తక్కువ డబ్బులకేం రాదు, అది కూడా రేటే. సరే, రేటు సంగతి పక్కన పెడితే దేవుడి కోసం అని చెప్పి వాళ్ళు అడిగారు కాబట్టి అది ఎంతైనా కూడా కానీలే, తీసుకోబండి అన్నట్టుగా వాళ్ళు తీసుకోబండి అన్నారు. ఒకసారి మనము దేవునికి ఏదైనా సమర్పించే విషయంలో మనం ఆలోచన చేస్తాం. దేవుడి కోసం అని చెప్పినా కూడా చాలాసార్లు కొంతమంది ఆలోచన చేస్తారు, చెయ్యిని బిగబడతారు, ధారాళంగా ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి మనసు రాదు. చాలామందికి ఇవ్వలేకపోవటానికి లేక కాదు, వాళ్ళకి మనసు లేక, ఇచ్చే మనసు లేక. అయితే ఇక్కడ వాళ్ళని చూస్తే ఏం కనిపిస్తుందంటే ఇచ్చే మనసు కనిపిస్తుంది వాళ్ళలో. యేసు ప్రభుకి అని చెప్పగానే వెంటనే తీసుకోబండి అని చెప్పారు. ఈరోజు అలాంటి కుటుంబాలు కొంతమంది ఉన్నారు, కానీ అలా లేని కుటుంబాలు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం ఎలాగా ఉండాలి అంటే, యేసు ప్రభు అని పేరు చెప్పగానే ఇక మనం మాట్లాడకూడదు, ఇంకేం అడగకూడదు, ఇంకా అక్కడ మళ్ళీ బేరం ఆడకూడదు, ఇంకో మాట రాకూడదు. చెప్పింది ఎవరి పేరు? తండ్రి పేరు, యేసయ్య పేరు. ఇక యేసయ్య కోసం కదా, కాబట్టి అట్టయితే మీరు చెప్పినట్టే చేయండి అని చెప్పాలి. అయితే ఈరోజు ఆ విధంగా దేవుని కొరకు అర్పించగలిగినటువంటి మనసు కొందరికి ఉంది, కొందరికి లేదు. అయితే ఆ గాడిద యొక్క యజమానులకు ఆ మనసు ఉంది కాబట్టి దాన్ని ధారాళంగా పంపించేశాడు. అయితే ఇక్కడ గాడిదని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు గాడిదని తీసుకొచ్చి ఏం చేశారు? ఫస్ట్ దాని మీద బట్టలు వేశారు, యేసయ్యని ఎక్కించారు. ఇప్పుడు తోలుకొని పోతున్నారు. జనము అనేక మంది ఆయన ద్వారా స్వస్థ పొందినోళ్ళు, మేలు పొందినోళ్ళు, బాగుపడినోళ్ళు, వాళ్ళంతా స్వచ్ఛందంగా వాలంటరీగా వాళ్ళే వచ్చి ఎంతో అభిమానంతో
ప్రేమతో యేసయ్యకి బట్టలు పరుస్తున్నారు, మట్టలు పరుస్తున్నారు, ఇంకా ఆయన నడిపించుకుంటూ వస్తున్నారు. ఎందుకని? ఆయన మీద గౌరవం. బట్ట బరవటంలో ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనము కార్పెట్ పరుస్తాం. అయితే నేను చిన్నప్పుడు చూసిన విషయం ఏంటంటే, హిందువులుగా ఉన్నప్పుడు ఒక స్త్రీకి భర్త చచ్చిపోతే కర్మంతరం చేసే రోజు ఆమెను రేవు దగ్గర తీసుకుపోతారు. పోయేటప్పుడు ఆమె దారబడుగుతున్న ఆమెకి బట్టలు పరుచుకుంటూ పోతారు. నాకు అది అప్పుడు ఏం అర్థం కాల, అసలు ఎందుకు ఆమెకి బట్ట పరవటం అంటే ఆమెని ఎట్లా నడిపించాలా, బట్టల మీద అదొక గౌరవాన్ని ఆ రోజు ఆమెకి ఇస్తారు. ఎవరికి? ఆ రోజు అంటే ఆమెకి ఒక గౌరవంగా ఉండాలని. అయితే అది గౌరవం కొరకు చేసేదే కానీ ఏదొకటి కాదు. ఒకవేళ అది ఆచారంగా అక్కడ మనకు అనిపించానో అందులో అర్థం చూస్తే గౌరవం కొరకు చేసేది. ఇక్కడ వీళ్ళు ఎందుకు బట్టలు పరుస్తున్నారు, మట్టలు పరుస్తున్నారు అని అంటే యేసయ్యకి వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది యేసయ్యకా గాడిదకా? అంటే యేసయ్యను మొయ్యటాన్ని బట్టి గాడిదకి గౌరవం వచ్చింది, లేకపోతే గాడిదకి ఎవరు పరచడం. గాడిదైనా కూడా అది ఏం చేస్తుంది? యేసయ్యను మోస్తుంది. యేసయ్యను మోస్తున్నందువల్ల దాన్ని చేత నడిపిస్తున్నారు. ఇప్పుడు గాడిదని చోట్ల వెళ్ళాడా, గాడిదని సంగతి ఆలోచన లేదు వాళ్ళకి. యేసయ్యే నడుస్తున్నాడని వేసుకుంటూ వస్తున్నారు. కానీ వాస్తవంగా నడిచేది మాత్రం అనుభవం గాడిదది, ఉద్దేశం యేసయ్యది, చేసిందేమో యేసయ్య కోసం, కానీ అనుభవిస్తుంది యేసయ్యను మోసే వాళ్ళకి యేసయ్య ద్వారా గౌరవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మేము కూడా యేసయ్యని మోస్తున్నాం కాబట్టి ఒకసారి మమ్మల్ని గౌరవిస్తున్నారంటే అది మా యొక్క గొప్పతనం కాదు, మంచితనం కాదు, యోగ్యత కాదు, మాలో ఉన్నది ఏది కాదు. యేసయ్యని మేము మోస్తున్నందువల్ల గౌరవం అనేది వస్తుంది. ఆ యేసయ్యనే మోయకపోతే పట్టించుకునే నాదులే ఉండడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉద్దేశం అయితే యేసు ప్రభు కోసమే చేశారు, కానీ అనుభవం మాత్రం గాడిదది. ఎవరిది? ఎవరి కాళ్ళు తొక్కేదా? గాడిద కాళ్ళు పోతున్నాయి తక్కువని. అంతగా భాగ్యం ఎందుకు వచ్చింది ఆ గాడిదకి? యేసయ్యని మోస్తుంది కాబట్టి. మనం యేసయ్యని మోస్తే ఆ భాగ్యం యేసయ్య మనకిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అవి పరుస్తూ ఓసన్నా ఓసన్నా అంటున్నారు. జయం అనే పాటకాడ కింద చూస్తే ఓసన్నా అని రాస్తుంటారు. ఓసన్నా ఓసన్నా అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అది వాళ్ళ హృదయంలో నుంచి వచ్చిన ఆరాధన. ఎవరో వచ్చి బలవంతంగా వాళ్ళని చేయమంటారు అక్కడ. అయితే ఇక్కడ యేసయ్య ఎవరికి ఏమీ ఇలా అందరికీ మేలు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మేలు చేశాడు. మేలు చేసినందువలన ఆయన చేసిన మేలును బట్టి వారందరూ కృతజ్ఞతగా పూర్వకంగా వచ్చి ఇష్టంగా వాళ్ళకై వాళ్ళ బట్టలు తెచ్చి వాళ్ళే పరుచుకున్నారు. వాళ్ళే కొమ్మలు నరుకొచ్చి వాళ్ళే పరుచుకున్నారు. ఎవరు వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళు సొంతంగా వాళ్ళే తెచ్చినారు. ఎవరైతే పర్వాలనుకున్నారో వాళ్ళు సొంతంగా తెచ్చారు. ఎందుకంటే హృదయపూర్వకంగా చేయాలనుకున్నారు. ఇలా చేయటం చాలా మంచిది. హల్లెలూయా. దేవుని కోసము ఎప్పుడైనా మనం చేయాలనుకుంటే వాళ్ళు ఇస్తే చేస్తా, వీళ్ళు ఇస్తే చేస్తా కాదు. నీ మనసులో ఉంటే నువ్వు ధారాళంగా చేస్తే దేవుడు సహాయమో చేస్తాడు. కాబట్టి వాళ్ళు ధారాళంగా చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవాలయంలోకి వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే రండి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మందిరంలోకి వచ్చేసరికి మందిరం ఎట్టుందంటే వ్యాపారం చేసేటువంటి బజారుగా ఉంది. బజార్లో ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. మందిరంలో ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు, ఆరాధన చేస్తారు, దేవుణ్ణి ధ్యానం చేస్తారు. కానీ ఆ మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతూ ఉంది. దేవుడు చూశాడు, చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరికి? దేవునికి కోపం రావచ్చా? రాకూడదా? దేవునికి కోపం వచ్చిందంట, మనకు రాదా? దేవుడికి ఉండే కదా మనకు పెట్టినాడు దేవుడు, మనకు కూడా కోపం వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక డిఫరెన్స్ చెప్తాను బాగినండి.
దేవుని కోపం వేరు, మానవుని కోపం వేరు. దేవుడు ఎక్కడైనా కోపపడ్డాడంటే దుర్నీతి మీద కోపపడ్డాడు, చెడ్డ చేసే వారి మీద హెచ్చరించడానికి కోపపడ్డాడు, దండించడానికి కోపపడ్డాడు, బుద్ధి చెప్పడానికి కోపపడ్డాడు. మానవుడు అటు చేయడు. అయిన దానికి కాని దానికి చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తుంది, కొట్లాట వచ్చేస్తుంది, గొడవ వచ్చేస్తుంది, గందరగోళం చేస్తాడు మానవుడు. దేవుడు కోపపడినా కూడా ఎక్కడ కూడా చెడ్డ మాట మాట్లాడాల. కానీ మానవుడు కోపపడితే వచ్చేది ఏంటి? కోపంలో ఏం మాట్లాడేస్తాడు మనిషి? చెడ్డ మాటలు, కాని మాటలు పలికేస్తాడు. ఎందుకని? మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అయితే మనం కూడా కోపపడవచ్చు, కోపపడే రైట్స్ మనకు కూడా ఉన్నాయి. ఎప్పుడు మన బిడ్డ తప్పు చేస్తున్నాడు దండించుకోవాలా. కోపపడకుండా అమ్మా నాయన అంటే వాడు వింటాడా? వినడు. వాడిని దండించుకోవాల్సిందే. ఇప్పుడు సంఘ కాపరిగా నేనున్నా, మీలో ఎవరైనా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తున్నారు, నేను ఒక మాట వాళ్ళని హెచ్చరించాలా. కోపపడి హెచ్చరిస్తారనుకో, అది తప్పు కాదు. ఎందుకని? హెచ్చరించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అలా హెచ్చరించకపోతే అది అందంగా ఉండదు. ఉదాహరణకు ఒక పిల్లవాడు మందు తాగుతున్నాడు, దారిలో తండ్రి పోతున్నాడు, చూసేసి ఆహా నా కొడుకు తాగుతున్నాడు అని పోతే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇవాడు తండ్రిగా చేయాల్సిన పని చేయలేదు, దండించలేదు అంటాడు. అప్పుడు తండ్రి కూడా తప్పు చేసినట్టు అవుతాడు. అంటే దానికి సమర్థించిన వాళ్ళమి అవుతాం. అందుకని ఏం చేయాలి? ఖండించాలి. ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఒకవేళ మనం ఖండించడం ద్వారా అతను బుద్ధి తెచ్చుకోవచ్చు, మార్చుకోవచ్చు. లేదు మనం గమ్ముకున్నామంటే ఇది మంచిదేలే, మా నాయన కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని అతను ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. అందుకని తప్పు చేసినప్పుడు కోపపడటంలో తప్పు లేదు, అయినా దాని ఒక పద్ధతి ఉంది. కోపపడి తప్పుని మాత్రమే హెచ్చరించాలి, కానీ ఎట్టబడితే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. కొందరు నోరిప్పినారనుకో, కోపం వచ్చిందనుకో, వాళ్ళకి నోరిప్పినారనుకో, ఎన్ని బూతులు ఉన్నాయో ఆయన చెప్పలే, అవన్నీ అడిగి కడిగి తిట్టిపడేస్తారు. అది ఎప్పుడు? కోపంలో ఉన్నప్పుడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కోపపడు కానీ పాపం చేయొద్దు అంటుంది. ఏం చెప్తుంది? కోపపడండి అవసరం వచ్చినప్పుడు, కానీ పాపం చేయొద్దు అన్నాడు. కోపం వచ్చింది కదని చెప్పి ఏంటంటే తిరిగితే ఎట్టా, ఏంటంటే మాట్లాడితే ఎట్టా, చెడ్డ మాటలని అనేస్తే ఎట్లాగా? అటు అనటానికి లేదు. కోపంలో కూడా లిమిట్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకుండా కోపం వెళ్ళిపోతే బీపీ పెరిగిపోతుంది, మనకు చాలా ప్రమాదం కూడా అది. కాబట్టి అవసరాన్ని బట్టి తప్పును ఖండించడానికి, దిద్దడానికి కోపపడాలి, కానీ పాపం చేయకూడదు. కోపపడినా ఆ కోపం కక్షిగానో పొగగా పెట్టుకోకూడదు. సాయంత్రం లోపల మళ్ళీ సమాధాన పడాలన్నాడు. ఏమన్నాడు? సూర్యోదయం లోపల సమాధాన పడాలా. ఇప్పుడు నీ భార్యనే కోపడ్డావు, నీ భర్తనే కోపడ్డావు, నీ బిడ్డలనే కోపడ్డావు, నీ ఇరుగు పొరుగు వారిని కోపడ్డావు, మళ్ళీ నువ్వు సమాధానం కావాలి. మళ్ళీ నీకు నువ్వు పలకరించకపోతే అది దైవత్వం కాదు. మళ్ళీ అందుకని కోపపడే ముందు ఆలోచించుకోండి. మనం కోపపడటం ఎందుకు, మళ్ళా సమాధానం కోరుకోవటం ఎందుకు అనుకుంటే, మనం కొంతసేపు ఓర్చుకుంటే దేవుడి కార్యమో చేస్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు కోపపడ్డాడు కానీ పాపం చేయలే. ఎందుకు లేదు? కోపపడ్డాడు కానీ పాపం చేయలే. వాళ్ళందరినీ తరిమేసాడు, హెచ్చరించేసాడు, తీసేశాడు. మళ్ళీ వెంటనే ప్రజలు వచ్చారు, వాళ్ళకి స్వస్థత కోసం ప్రార్థన చేశాడు. ఎందుకని? ఆయన ఒక కంట్రోల్లోనే ఉన్నాడు. కొంతమంది కోపం దగ్గరికి పోలేం, వాళ్ళ చేతులు ఎదుండది కొట్టేస్తారు, ఎదుండి తీసేస్తారు. ఇంకా కోపం తగ్గిన దాకా వాళ్ళని అసలు టచ్ చేయకూడదు. టచ్ చేసావా చాలా ప్రమాదం. కొంతమంది కోపంతో ఉన్నప్పుడు వాళ్ళని ఊరికే మాట్లాడిస్తే ఇంకా కోపం వస్తుంది. అయితే అప్పుడు వాళ్ళని ప్రశాంతం కాసేపు ఉంటే కోపం ఏమైపోద్ది? ఒక భర్త ఇలా చెప్పాడంట, 60 సంవత్సరాలు అయినా కూడా మా కుటుంబ జీవితంలో ఇంతవరకు మేము కొట్లాడుకోలేదు అని చెప్పాడంట. ఏమయ్యా అంటే, పెళ్లి చేసుకున్న రోజే వాళ్ళు గుర్ర బండి మీద పోతున్నారంట. గుర్ర బండి మీద పోతుంటే ఆ గుర్ర బండికి కట్టినటువంటి గుర్రాలు ఒకటి కాలు జారిందంట. అప్పుడు ఆ పెళ్లి కూతురు ఒకటోసారి అనిందంట. ఆ తర్వాత అది సన్నంగా లేచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోయి మళ్ళీ కాలు జారిందంట.
రెండోసారి అనిందంట. అసలు ఇంకొంచెం దూరం పోతుంది, మళ్ళీ కాలు జరిగిందంట, కాలు చేసిందంట దాన్ని, గుర్రాన్ని. అంతే. వీళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె ఏమన్నదంట, ఒకటోసారి అంటదంట. ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోతారంట. బయటికి వెళ్ళిపోయి మీకు రెండోసారి దాకా మళ్ళీ రాడంట. మనిషి కోపం ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు మనిషి కోపంలో ఉండలేడు, అది చాలా ప్రమాదం. కాసేపు ఉంటుంది, అంతే, తగ్గిపోతుంది. బయటికి వెళ్ళిపోయి నటాబోయి రెండుసేపు వాకింగ్ చేసుకొని ఒక గంట తర్వాత వస్తే మళ్ళీ మామూలుగా వండుకుంటుందంట. ఆ విధంగా వాళ్ళ కుటుంబంలో రెండోసారి మూడోసారి దాకా కూడా నడుచుకోకుండా వాళ్ళు నడుచుకున్నారంటే ఒకరిద్దరు, అటు కోపతాపాలు లేకుండా. అందుకని మాకు ఇన్ని రోజులు గొడవలు లేకుండా పోతుందంట. ఒకవేళ భర్తకే కోపం ఉందంటే కొంచెం మీరు మొహం తప్పించుకుంటే ఏం చేయలేరు కదా. కొడతావా అని పోతే డబ్బులు పడతాయి కదా. కొంతమంది తెలియదు, మరి కోపంలో ఉన్నాడు మనిషి, మనం ఎందుకు మళ్ళీ పోవటం అని అనుకోరు. కొట్టగలవా అంటే కొట్టక ఏం చేస్తారు? కోపంలో ఉన్నప్పుడు మనిషి కొట్టేదే కదా. అప్పుడు మనం తప్పించుకోవాలా. ఆయన ధన్యుడు, ఒకటోసారి అనగానే వెళ్ళిపోతారంట ఇంట్లో నుంచి బయటికి. ఇక మళ్ళా రెండోసారి అనేది అవసరం రాలేదంట ఆయనకి. కాబట్టి మనం వెళ్ళిపోబల్లా, మనం మాట్లాడకుండా గమనం అయిపోతే ఎప్పుడు కూడా ఒక మనిషి అరవలేరు ఎక్కువసేపు. ఎంత గట్టిగా అరిసేవాళ్ళు అయినా రెండుసేపు అరిసి గమ్మైపోవాల్సిందే. కానీ పక్కన మనిషి కానీ అరుస్తుంటే ఇంక మళ్ళీ హుషారు వస్తుంది, ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. అప్పుడు ఇంక ఏం లేనప్పుడు ఉండదు. ఇప్పుడు ఈ చెయ్యి ఆడిస్తే ఏం శబ్దం రాదు కదా, ఈ రెండింటి దాటితే శబ్దం వస్తుంది. అంతే. ఒక్కరు అరిస్తే ఏం కాదు, ఇద్దరు అరిసారు అనుకో, అప్పుడు గొడవ పెద్దదవుతుంది. అందుకని ఎప్పుడైనా మీ కుటుంబాల్లో కూడా ఏదైనా ఒకరికొకరు కోపతాపాలు వస్తే ఒకరు సైలెంట్ అయిపోండి కాసేపు, అదే కాసేపు సర్దుమనిపోతుంది. హల్లెలూయా. అట్లా కాకుండా కొడతావా చేస్తావా అంటే అది ఇంకా రెచ్చగొట్టుకున్నట్టు. అందుకనే ఒక సేవకుడు చెబుతున్నాడు, మగవాళ్ళు కొడతారు, ఆడవాళ్ళు రెచ్చగొడతారని. ఏం చేస్తారంట? మగవాళ్ళు కొడతారంట, ఆడవాళ్ళు రెచ్చగొడతారంట. రెచ్చగొట్టడం ఎందుకు, కొట్టేసుకోవటం ఎందుకు? కోపంలో ఉన్నప్పుడు కాసేపట్టు పో, మళ్ళీ తర్వాత వచ్చి బుద్ధి చెప్పు. ఏమయ్యా తాగొచ్చినావు, ఈ పని చేసినావు, ఇటు చేస్తుండవు, మంచిది. కానీ అడగలేకూడదని కాదు, అప్పుడు అడగకూడదు. అంతే. కోపంలో ఉన్నప్పుడు అడగకూడదు, మళ్ళీ అడగకూడదని కాదు. అది కోపంలో ఉన్నప్పుడు అడిగితే ఇంకొంచెం ఇబ్బంది వస్తుంది. అందుకని యేసుప్రభు కోపపడిన దానికి మనం కోపపడిన దానికి తేడా ఉంది. యేసుప్రభు కోపపడినా సరే పాపం చేయలేదు ఎక్కడ. హల్లెలూయా. శిష్యుల మీద కోపపడ్డాడు యేసయ్య. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కోపపడిన విషయాలు కూడా మన బైబిల్లో కనిపిస్తాయి, కానీ పాపం చేయలేదు ఆయన. కానీ నేను గమనిస్తుంది ఏంటంటే మానవుడు కోపం వస్తే చెడ్డ మాటలు తిట్టేస్తాడు. అందుకని మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చదని రాశాడు. అందుకని కోపపడి దానికి నిదానించాలి అని రాశాడు బైబిల్లో. కాబట్టి అవసరమైనప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రమే కోపపడాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి కాని దానికి అయిన దానికి కోపపడుతుండకూడదు. అది మనకు మంచిది కాదు. తర్వాత ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు చివరికి ఒక మాట చెప్పాడు, దాన్ని నేను చెప్పి ముగిస్తాను. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్నడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరక్కుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీళ్ళున్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండని దినములో వచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. ఏడ్చి చెప్పేది ఎందుకంటే వింటారని. ఇప్పుడు కొంతమంది మామూలుగా చెప్పినప్పుడు మనం వినం, కన్నీళ్ళతో చెప్తే అది దానికి ఒక విలువ ఉంది, గౌరవం ఉంది. ఎంత కష్టం లేకపోతే వాళ్ళు కన్నీళ్ళతో మనకి ఈ విధంగా చెప్పుకుంటున్నారు, బాధపడుతున్నారని చెప్పి దానికి ఒక ప్రత్యేకతగా విలువ ఉంది. కానీ యేసయ్యే కన్నీళ్ళు కార్చాడు వాళ్ళ కోసం. కార్చి, నా బిడ్డలారా మీరు పాడైపోతారు,
దెబ్బతినిపోతారు, నష్టపోతారు. నా మాట వినండి, ఇప్పుడు దాకా వినలేదు పని, ఇప్పుడు నుంచైనా వింటారా, మేలు మీరు వింటే అని బతిమలాడుకుంటూ కన్నీళ్ళతో చెప్పాడు. యేసు ప్రభు బైబిల్లో ఏడ్చిన సందర్భాలు 3 ఉన్నాయి. అంటే దేవుడు ఏడ్చిన విషయాలు. ఒకటి వచ్చి ఇర్మియా గ్రంథంలో మాట విననప్పుడు ఏడుస్తానని చెప్పాడు. 2 వచ్చి లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చి ఉన్నాడు. 3 వచ్చి ఇక్కడే ఏడ్చాడు, యెరూషలేము కోసం ఏడ్చాడు. ఎందుకంటే యెరూషలేము అనేది దేవుడు కోరుకున్న పట్టణం. అదొక ప్రత్యేకమైన అందమైనటువంటి పట్టణం. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అందులో ఉంది. అయితే ఆ పట్టణ ప్రజలు సృష్టికర్తన దేవుణ్ణి అంగీకరించకుండా ఆయన మాటను పెడసేవని బట్టి దూరంగా ఆయన నెట్టివేశారు. సరే, ఇంతకుముందు ఏదో తెలుసో తెలియక చేశారు పని, ఇప్పుడైనా నా మాట వింటారా, ఇప్పుడైనా మీరు తెలుసుకుంటారా, రండి తెలుసుకుంటే మేలు అని పిలిస్తే వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదో అక్కడ రాసింది ఏందంట, అది మీకు మరుగు ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉంది. కనులకి మరుగు అంటే కనబడకుండా పోవటం. ఇప్పుడు మనకి మసకలు వచ్చేసిన కళ్ళు గుంటలు ఉంటాయి, దాన్ని పోతుంటాము. మనకు పోయి కాలు ఎక్కడేస్తాం, కళ్ళు కనబడక. సాతాను కూడా చేసే టెక్నిక్ ఏంటంటే కొన్ని విషయాలు మనకు మరుగు చేస్తాడట, అర్థం కాని కూడా చేస్తాడు, గ్రహించని కూడా చేస్తాడు. మనం గ్రహించకుండా, అర్థం కాకుండా, చేయాల్సిన పనులు చేయకుండా, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, గ్రహించాల్సినవి గ్రహించకుండా, నడవలసిన విధంగా నడవకుండా చేసేస్తే అప్పుడు మనం నష్టపోతాం. అందుకని సాతాను యుక్తిగా ఏం చేస్తాడంటే మన కనులకు మరుగు చేస్తాడు, గ్రహింపు లేకుండా చేస్తాడు. ఒక సహోదరుడు అంటున్నాడు, మన జరిగిన విషయం నేను ఇప్పుడు ఆలోచన చేస్తే ఎందుకు నేను ఇలా చేశాను అనిపిస్తుంది బ్రదర్, ఎందుకు అట్లా మాట్లాడాను అనిపిస్తుంది బ్రదర్, ఎందుకు అలా జరిగింది అనిపిస్తుంది బ్రదర్ అంటాడు. అంటే ఒకసారి సాతాను మనల్ని ఏం చేస్తాడు, తెలియకుండానే కొన్ని మన చేత చేపిస్తాడు. మన కంట్రోల్ లేకుండానే కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని పనులు జరుగుతాయి. అది ఎందువల్ల అంటే వాడు సత్యాన్ని మనకు మరుగు చేసి అసత్యం వైపు మనల్ని డైవర్ట్ చేస్తాడు. అందుకని ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, గందరగోళంతోనూ, కొట్లాళ్ళతోనూ, భయంకర విషయాలతో ఎందుకున్నాయంటే దేవుని వాక్యమును గురించిన సత్యము వాళ్ళలో పరిపూర్ణంగా గ్రహింపులో లేదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ, అలాగే తన్నుకుంటూ, అలాగే చేసుకుంటున్నారు. ఒకవేళ దేవుని వాక్యమును గురించిన గ్రహింపు వాళ్ళకుంటే పశ్చాత్తాపం వస్తుంది. నేను అలా చేసి ఉండకూడదు, నా నోట్లో మాటలు వచ్చి ఉండకూడదు, నేను అలా చెప్పు ఉండకూడదు అని పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత పోయి వాళ్ళు సమాధానం అయిపోతారు. హల్లెలూయా. ఏమవుతారు? భార్యాభర్త ఏదో వాదనలు వేసుకున్నారు, పశ్చాత్తాపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, సమాధానాన్ని కోరుకుంటారు. అయితే నేను సమాధానం కోరుకోలేదంటే ఏంది, ఇంకా వాళ్ళ గ్రహింపుకి రాలేదని. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో గందరగోళంగా ఉండటానికి, నష్టపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చిత్తాన్ని చేయనీయకుండా సాతాను వాళ్ళ కళ్ళకు మరుగు చేసి దేవుని ప్రకారంగా నడవనీయకుండా, చేయనీయకుండా చేసి నష్టపోయేటట్టు, ఇబ్బంది పడేటట్టు చేస్తున్నాడు. అందుకనే వాళ్ళకి గ్రహింపుకు రావటం లేదు, అర్థం కావటం లేదు. ఎన్నిసార్లు చెప్తుంటాను నేను బాప్తిసం తీసుకోమని, కానీ కొంతమందికి అది గ్రహింపు రాదు. వాళ్ళు దాన్ని ఆలోచన చేయరు. ఎందుకంటే మరుగు చేయబడి ఉంది. ఏముంది? మరుగు చేయబడి ఉంది సత్యం. వాళ్ళకి ఇంకా ఎలిగింపులోకి రాలేదు. అది వస్తే వాళ్ళే అడుగుతారు, వాళ్ళే కోరుకుంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ రోజు వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు, చెప్పినప్పుడు, దర్శించినప్పుడు ఇరలా. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేము మీద దండయాత్ర చేసి ఆ యొక్క యెరూషలేముని పూర్తిగా స్వాధీనపరచుకొని పిల్లలని, పెద్దలని ఓసుకోతలు కోసాడు, గొంతులు కోసాడు, రక్తాలు వేరులై పారినాయి. ఆ పట్టణాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఎట్లాగా జేసీబీతో కొట్టేస్తే ఎట్ట మొత్తం పడిపోద్దో అట్ట పట్టణం అంతా
ధ్వంసం చేశాడు. చెప్పాడు కదా యేసు ప్రభు, ఈరోజు కానీ నా మాటిని నడుచుకోకపోతే రేపు ఒక రోజు ఏం జరుగుతుంది, మీ పిల్లలు నేల కలుస్తారు, ఈ రాతి మీద రాయి ఉండదు అని చెప్పాడు. అదేవిధంగా 70వ సంవత్సరంలోనే జరిగింది. బైబిల్లో చెప్పిన ఊరికే గుట్టి మాటలు కాదండి, అవి ఏం చెప్పాడో అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా. అందు దినాల్లో యుద్ధాలు, భూకంపాలు, మోసాలు జరుగుతాయని చెప్పినాడా? అయినా చూస్తున్నావా? మన భూకంపాలు వచ్చాయా? థాయిలాండ్లో భయంకరంగా వచ్చిందా? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చిందా? అక్కడక్కడ అప్పుడు జరుగుతూనే ఉంటుంది. యుద్ధాలు జరుగుతున్నాయా? రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుందా? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? దేవుడు చెప్పి ఉన్నాడు అంత దినాల్లో ఇవన్నీ జరుగుతాయని. బైబిల్లో చెప్పింది ఏది అబద్ధం కాదు, అవి జరిగే తీరాలి. అయితే యేసయ్య చెప్పాడు, ఈరోజైనా మీరు నా మాటిని సమాధానంగా వచ్చి నాతో నడుచుకుంటే మీరు బాగుపడతారు, ఇబ్బంది లేకుండా ఉంటారంటే వాళ్ళు కోరుకోలే. పిలాతు అది పనిగా నేను యేసయ్యని వదిలిపెడతానని అడిగితే ఎవరిని కోరుకున్నారు? బరబ్బా కావాలి, మాకు దొంగ కావాలని అడిగారండి వాళ్ళు. యేసయ్యని అడగచ్చు కదా. అప్పుడు కూడా తెలియలే యేసయ్య గురించి వాళ్ళకి, అప్పుడు కూడా గ్రహించలే వాళ్ళు, ఎందుకంటే మరుగు చేయబడి ఉంది వాళ్ళకి. అందువలన ఒకవేళ మీకు కూడా ఏదైనా సైతాన్ని ఏమన్నా ముసుగులు వేస్తున్నాడేమో, కొన్ని విషయాల్లో తెలుసుకోనీయకుండా, గ్రహించనీయకుండా, అర్థం కానీయకుండా, అందుకనే మీ జీవితాల్లో కొన్నిట్లు నష్టపోతూ ఉన్నారేమో, కొన్ని ఇబ్బందులు పడుతున్నారేమో, కుటుంబాల్లో అసమాధానంతో ఉన్నారేమో, ఒకరికొకరు అర్థం చేసుకోలేకుండా ఉన్నారేమో. కాబట్టి ఒకసారి దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. ప్రభా, మా కన్నులకు కూడా సైతాన్ని ఏమన్నా వేసి ఉన్నాడేమో ముసుక. ఎవరికి తెలుసో? వాడు పేతుడికి వేసినాడు. ఎవరికి? యేసయ్యకి వేయాలంటే కుదరలేదు, కానీ పేతుడికి వేసినాడు. యోదాకైతే పూర్తిగా కప్పేసినాడు. 30 ఎన్నేనాలు చూపించి కప్పేశాడట. వాడు ముసుకేయటంలో బాగా ఎక్స్పెక్ట్ ఉంది, వాడికి బాగా అనుభవం ఉంది. బాగా ఎదుగుతున్నారా ఈ బిడ్డలు అనుకుంటే వేసేస్తాడు, వాళ్ళకి ముసుకేసేసి వాళ్ళని దారి తప్పించేస్తాడు. అందుకని ఒకవేళ మనకేమన్నా వేస్తున్నాడా అని మనం పరిశీలన చేసుకొని, ప్రార్థన చేసుకొని, ఒకవేళ కానీ దేవుడిని అలాంటి పరిస్థితి మనకుంటే దాన్ని తీసేసుకొని ప్రభుత్వం నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. యేసు ప్రభా, నిజమేనాయనా, మేము నీ మాట వినేవారిగా ఉండాలి, నీకు సమర్పించుకునే విషయంలో ధారాళంగా ఇచ్చేవారిగా ఉండాలి. ప్రభా, నీ మందిరంలో మేము వ్యాపారం చేయకూడదు, ఆరాధన చేయాలా, ప్రార్థనలు చేయాలా, స్తుతి ఘన మహిమ ఉండాలి ప్రభా. అయ్యా, నీ మాట వినేవాళ్ళంగా ఉండాలి ప్రభా. అయ్యా, ఇప్పుడు దాకా ఒకవేళ మేము కొన్ని విషయాల్లో తెలిసి తెలియక అటు ఇటు నడిచేవేమో, మీరు అడుగుతున్నారు, ఈరోజైనా పర్వాలేదు, నా మాట వినండి, సమాధానంగా ఉండండి, సమాధానంగా నడుచుకోండి, సహాయం చేయండి, మీరు సహాయం పొందండి అని చెప్తున్నాం ప్రభా. అయినా మేము సమాధానంగా నీతో నడుచుకునే కృప దయచేయండి. మేము వాళ్ళు గ్రహించనీయకుండా సైతానే ముసుగేస్తున్నాడేమో తండ్రి, ఆ ముసుగు తీసి మా మీద నుంచి నీ సత్యాన్ని గ్రహించుకొని, మేము సహగా వాక్యాన్ని గ్రహించుకొని, వాక్యానుసారంగా జీవిస్తూ కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రేమ, అనురాగాలు కలిగి వరదల్లే కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతివారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి, తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.